స్కూల్కి మీ పిల్లల్ని పంపించే పేరెంట్స్ అందరికీ ఒక వార్నింగ్. మీ పిల్లలు ఎలాంటి డేంజర్లో ఉంటారో కొన్నిసార్లు, అందరూ అని నేను చెప్పను, కొన్నిసార్లు ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు పంట కాలువలో బోల్తా పడింది. అందులో 20 మంది చిన్నారులకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లాలో మరొక రోడ్డు ప్రమాదం ఇలాంటిది జరిగింది. మొత్తం 107 మంది విద్యార్థులతో ఆ స్కూల్ బస్సు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. 107 మంది విద్యార్థులు ఒక స్కూల్ బస్సులో ఉన్నారు. బస్సు కెపాసిటీకి మించి విద్యార్థులను తరలించింది ఆ స్కూల్ యాజమాన్యం. అదుపు తప్పి పంట పొలాల్లో పల్టీ కొట్టింది ఆ బస్సు. అక్కడికి హుటాహుటిన వెళ్ళి ఆ చిన్నారులందరినీ హాస్పిటల్కి తరలించారు స్థానికులు. పెనుబల్లి మండలం గణేష్పాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏంటి అంటే, ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు అంటూ చెప్తున్నారు విద్యార్థులు. ప్రమాదం జరిగిన వెంటనే, ఇది ఇంకొక దారుణం, ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. సో ఒక్కసారి నేను ఎందుకు ఇది వార్నింగ్ అన్నానంటే, చిన్న పిల్లల్ని స్కూల్కి మీరు మీ 3 ఏళ్ల నుంచి మొదలు పెడితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లల్ని పంపిస్తూ ఉంటారు కదా, అల్లారు ముద్దుగా పెంచుకునే చిన్న పిల్లలు అమాయకులు కదా. చూడండి, అదిగో అక్కడ చూడండి, ఆ తండ్రి ఒక చిన్న బాబు తండ్రి గుండెలు బాదుకొని ఎలా ఏడుస్తున్నాడు చూసారా? అదిగో అక్కడ కనిపిస్తున్నారు, చూస్తున్నారు మీకు, చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్గా చిన్న చిన్న గౌన్లు వేసుకొని ఎలా కనిపిస్తున్నారు చూస్తున్నారా? దే ఆర్ ఇన్ దట్ బస్. ఆ స్కూల్ డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడు. హౌ కెన్ హీ డూ దట్? ఒక బస్సు డ్రైవర్ మద్యం తాగి ఎలా డ్రైవ్ చేస్తాడు? అందులో చిన్న పిల్లలు ఉండేటువంటి స్కూల్ బస్సు డ్రైవర్ అంత కామన్ సెన్స్ లేకుండా ఎలా చేశాడు? ఆ యాజమాన్యం ఏం చేస్తుంది? ఒక స్కూల్ బస్సు నడిపే ముందు ఆ డ్రైవర్ ఏ కండిషన్లో ఉన్నాడో చూసుకోలేరా? ఆ యాజమాన్యం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా? పాపం చూడండి, ఆ తల్లిదండ్రులు చూడండి, తమ పిల్లలు చాలామంది ఇంకొంచెం ఏదైనా జరగరాంది జరుగుంటే, ఇంకొంచెం జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు ఎలా తట్టుకోగలుగుతారు? ఎన్ని గుండెలు పగిలుండేవి అది ఆ వార్త తెలిస్తేనే. అసలు ఇలాంటిది ఒకటి జరిగిందంటేనే తట్టుకోవడం కష్టం అవుతుంది కదా. చిన్న పిల్లలు పాపం, అందులోనూ 107 మందిని ఒకే బస్సులో ఎక్కించడమా? ఆ బస్సులో ఎంతమంది పడతారు? ఎంత ఇరికించి ఉంటే పాపం ఆ పిల్లలు ఎంత సఫకేట్ ఫీల్ అయి ఉంటారు? ఆ డ్రైవర్ ఎంత మద్యం మత్తులో ఉండుంటే ఇలా డ్రైవ్ చేస్తాడు? అన్నిటికి మించి అక్కడ ఒకవేళ పడిపోతే, స్కూల్ బస్సు దొర్లి కింద పడిపోతే చూస్తున్నారు ఎంత లోతులో పడిపోయిందో. పిల్లలందరినీ పాపం ఆ బ్యాగ్స్ చిన్న పిల్లల్ని బయటకు తీస్తున్నారు. ఆ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడంట.